కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక రైతు బంధుకు సంబంధించి చాలా వరకు ఇచ్చినటువంటి అంటే 9 రోజుల్లో 9 కోట్లు విడుదల చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇక ఈ విషయాలకు సంబంధించి హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పాలన? పీపుల్ ఫీడ్బ్యాక్ ఎట్లా అనిపిస్తుంది? ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి సామాన్యుల కోసం ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారి కేబినెట్ సభ్యులు కానీ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మొట్టమొదటిది సుమారు 80,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఆ తర్వాత రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. సామాన్యుడికి కావలసినటువంటి సన్నబియ్యం, 500 రూపాయలకి గ్యాస్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ బస్ మహిళలకి, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ అతి సామాన్యులకు కావాల్సినవన్నీ ప్రణాళికాబద్ధంగా తయారు చేసి ఇవాళ అమలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా ఎవరికైతే అందలేదో వాళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షుల వారు సలహా మేరకు ఇక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి పనులు కావాలన్నా అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులలో కల్పించడం కోసం ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్లో కార్పొరేషన్ చైర్మన్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరినీ కూడా రోజుల వారీగా కేటాయించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా 24 గంటలలో దానికి పరిష్కారం జరిగేటట్టుగా ప్రణాళికాబద్ధంగా తయారు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ, మన ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి నియమాలకు అనుగుణంగా కావలసినటువంటి సామాన్యులకు కావాల్సినటువంటి పనిని తప్పనిసరిగా ఇక్కడి నుంచి మేము అందుబాటులో చేయటం కోసం ఇప్పుడు అధికారం వచ్చి దాదాపు సంవత్సరన్నర కాలం అయిపోతుంది, కానీ పూర్తి స్థాయిలో కూడా మంత్రి శాఖలు కేటాయించకపోవడం దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ముఖ్యంగా విద్యా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ తరాలకు విద్యా వ్యవస్థ అనేది వెన్నెముక. మరి అట్లాంటి విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఇప్పటికీ మంత్రులు కేటాయించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. దీంట్లో ఏ శాఖకు ఎవరు నియమించాలనేది అందరూ కలిసి కూర్చొని ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత చేసేటువంటి పని. సామాన్యుడికి ఇచ్చినటువంటి మన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం కోసం ప్రస్తుతం ప్రణాళిక సిద్ధం చేసి తయారు చేస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఆ ఏ మంత్రి శాఖలు అయితే ఖాళీ ఉన్నాయో ఇంక 3, ఆ 3 కూడా తప్పనిసరిగా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. రిజర్వేషన్స్ ప్రకారంగా బీసీలకు ఎంతమంది, ఎస్సీలకు ఎంతమంది, ఎస్సీలకు ఎంతమంది, ఓసీలకు ఎంతమంది అనేటువంటి ప్రణాళికలు తయారు చేశారు. 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ రేషియోలోనే వెళ్తూ ఉంది. కాకపోతే మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్నో రకాలు మాట్లాడవచ్చు, కానీ ఇవాళ సామాన్యుడికి జరిగేటువంటి నేను పుట్టిన తర్వాత ఇప్పుడు చూడలే. రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ వాళ్ళందరూ చెప్పేవాళ్లే తప్ప చేసిన వాళ్ళు లేరు. తప్పనిసరిగా సామాన్యుడికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సిద్ధం చేయడంలోనే కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. కానీ ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అమలు కాని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కోడ్ అమల్లో ఉన్నందున మరి మీరు అమలు చేసే అంటే ఇచ్చిన హామీలను అమలు చేసే యోచనలు ఏమైనా ఉందా? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఈ విషయంపై? బీసీ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టి 42% ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కులగణన చేయటం జరిగింది. కులగణన చేయటం వల్లనే ఈ ఎలక్షన్స్ లేట్ అయింది వాస్తవంగా. అంటే దామేషా ప్రకారం వాళ్ళకు అందాల్సినట్టు ప్రతిఫలాలు అందడం కోసమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. గతంలో దొరలకు దోచిపెట్టారు తప్ప సామాన్యుడికి వచ్చింది ఏం లేదు. ఇవాళ సామాన్యుడికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఆలోచన చేసి కులగణన అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి జరిగింది, మళ్ళీ ఈనాడు జరిగింది. ఈ క్రెడిట్ రాహుల్ గాంధీ గారికి కానీ, మన రేవంత్ రెడ్డి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కానీ తప్పనిసరిగా వర్తిస్తుంది.
కానీ కాంగ్రెస్లో సరైన నాయకులు లేరు. కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు సరైన వాళ్ళు లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పాలన కుంటుపడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పాత కాంగ్రెస్ నాయకులకు మాత్రమే కేసీఆర్ దమ్మేంటో తెలుసు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. దీనికి ఏమంటారు? వాళ్ళలాగా గడియల ప్రభుత్వం కాదు మాది, ఇది ప్రజాప్రభుత్వం. మీకు అన్నిటికంటే ఒక గొప్ప సీక్రెట్ చెప్తున్నా. కొత్తగా కట్టినటువంటి సెక్రటరియట్లో ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి సామాన్యులు కూడా వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు వస్తుంటే కిటికీలతో సహా బంద్ చేసుకొని, తలుపులు బంద్ చేసుకొని ఉండాలి, వారిని చూడటానికి వీల్లేదు. అంత గడి వ్యవస్థ నడిపారు. వాళ్ళు మాకు అట్లేదు. 3 గంటల దగ్గర నుంచి అతి సామాన్యుడు కూడా ఆధార్ కార్డు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మాకేం కావాలని దాంట్లో తప్పనిసరిగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళే హ్యాపీగా లేరు, కానీ ఇవాళ అతి సామాన్యుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, మీరు ఇవాళ ఫ్రీ బస్సు దగ్గర నుంచి ప్రతిదీ కూడా సామాన్యుడికి కావాల్సినవే చేశారు రాష్ట్ర ప్రభుత్వం. అంతేగాని వాళ్ళలాగా గడియల ప్రభుత్వం లాగా మాది లేదు. మా సత్తా ఏందో చూపిస్తామంటున్నారు కదా కవిత గారు. వారిలాగా జైలు పడడానికి ఇక్కడ ఊరు సిద్ధంగా లేరు. మేమేం స్కాములు చేయం. మేము అలాంటి పరిస్థితి, అంత దుస్థితి మాకు రాదు. ఇంకా రానున్న కాలంలో కూడా తక్కిన వాళ్ళు కూడా అందరూ జైలు ఊస లెక్క పెట్టాలి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ చట్ట ప్రకారం వాళ్ళందరూ తప్పనిసరిగా జైలు ఊసలు లెక్క పెట్టవలసిన పరిస్థితి అతి కొద్ది రోజుల్లోనే ఏర్పడుద్ది. మీరు అందరూ చూస్తారు. సంస్థాగత ఎన్నికల సందర్భంగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగండం చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా, అంటే సామాన్యుడికి కావాల్సినటువంటి అన్నీ అంటే ప్రణాళికాబద్ధంగా వారికి కావాల్సినటువంటి వాటాలలోనే మాత్రమే మనం తప్పనిసరిగా వాళ్ళకి అమలు చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో కూడా మెయిన్ రోటీ కపడా మకన్, వీటి మీదనే మేము ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాం. దీంట్లో తప్పనిసరిగా 100% హామీలు ఇవ్వకుండా కూడా ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఆయన గారు అప్పులు కుప్ప చేసిపోయాడు, మొత్తాన్ని రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చాడు. ఆయన ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ అందరూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళబట్టే ఇవాళ ఏనాడు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు చూపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఎజెండా అభివృద్ధి సంక్షేమం, కాంగ్రెస్ ఎజెండా. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన కూడా కొంతవరకు ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలన చూశారు, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నారు. ఈ 2 పార్టీలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పాలన ఉండబోతుందంటున్నారు హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీభవన్.